హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మళ్ళీ ఐటీ స్టూడెంట్స్ అడ్మిషన్స్ వచ్చారు కదండి, వాళ్ళ కోసం కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎలా అంటే 2 డేస్ నుంచి నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను కదా, ఈరోజు కూడా కౌన్సిలింగ్లో చూశాను. కొద్దిగా వీడియో పెద్దదిగా ఉంటుందండి, మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే పూర్తిగా చెప్పకపోతే పేరెంట్స్కి పిల్లలకు కూడా అర్థం కాదన్నమాట. సో అందువల్ల నేను చెప్తున్నాను. ఈరోజు నుంచి 2 డేస్ నుంచి ఐటీ కౌన్సిలింగ్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్క పేరెంట్స్ ఏమంటున్నారంటే ఎలక్ట్రీషియన్ షీట్ కావాలి, ఫిట్టరే కావాలి అనుకుంటున్నారు. 95 నుంచి 2015 వరకు మీరు అన్నట్టుగా ఎలక్ట్రీషియన్, ఫిట్టరు అవన్నీ బాగా గిరాకీ ఉన్న సీట్స్ అండి. ఇప్పుడు డిజిటల్ మీడియా అయిపోవటం వల్ల ఏముందంటే డిజిటల్ యంత్రంలోకి వచ్చాక చాలా సీట్స్ ఉన్నాయండి. 1 ఇయర్ ట్రేడ్ కార్పెంటర్ ఉంది, ప్లంబర్ ఉంది, కోపా ఉంది, షీట్ మెట్లు ఉంది. ఈ 4 ట్రేడ్లు 1 ఇయర్ అన్నమాట, సంవత్సరం ట్రేడ్లు. మిగతావి ఎంఎంవి ఉన్నాయి, ఎంఎంటీఎం ఉంది, మెషినిస్ట్ ఉంది, టన్నర్ ఉంది, వెల్డర్ ఉంది, ఫిట్టర్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, డీజిల్ మెకానిక్ ఉంది, ఏవో కెమికల్ ఉంది. ఇవన్నీ ఏంటంటే కొంతమంది లేదు మాకు ఎలక్ట్రీషియనే కావాలి, లేదు ఫిట్టర్ ట్రేడే కావాలనుకుంటున్నారు. అలా ఏం కాదండి. ఐటీ మీరు ఏది చేసినా కూడా గవర్నమెంట్ జాబ్ 100% వస్తుంది. ఎందుకంటే ఏ ట్రేడ్ చేసినా కూడా మీకు మేము అప్రెంటిస్ ఇస్తాం. అప్రెంటిస్ చేసుకున్న తర్వాత 100% జాబ్ వస్తుంది. ఇప్పుడు చాలా మందికి కూడా కార్పెంటర్ ట్రేడ్ తీసుకుంటున్నారండి. అది చాలా మీరు అవుట్ ఆఫ్ వెళ్ళాలన్నా బాగుంటుంది. మేషన్ అంటే అసలు ఏదో అనుకుంటారు. మేషన్ ట్రేడ్లు చాలా ఎర్లీ ఉద్యోగస్ వస్తాయండి అందరికి కూడా. ముఖ్యంగా పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ముఖ్యంగా ఎందుకంటే వీడియో చేస్తున్నాను, ఇందాక స్టూడెంట్ ఉన్నారు, అబ్బాయి చక్కగా మంచి సీటు, కోపా సీట్ వచ్చింది, వాడు చేస్తానంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమేమి ఉంటుంటే వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు, వద్దు ఫిట్టర్ అయితేనే మనం చేయమంటున్నారు. మన ఏజ్లో ఉండేటప్పుడు ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్ అంతా మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదండి. కోపా ట్రేడ్ చేస్తే డిఆర్డీఓలో జాబులు వస్తాయి, మీకు రైల్వేలో జాబులు ఉన్నాయి, అన్ని ట్రేడ్ మీరు ఐటీ ఏ ట్రేడ్ చేసినా 100% ఉద్యోగం ఉంటుందండి. దయచేసి పేరెంట్స్ కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దండి. అందరూ మీకు ఇంకో విషయం చెప్పనా అండి, గాజువాక్ ఐటీలో ఉంటేనే ఈ సీట్లో జాయిన్ అవుతాను అనుకోకండి. ఫస్ట్ కౌన్సిలింగ్ ఎందుకంటే ఓల్డ్ ఐటీలో పెడతారు. మనకి విశాఖపట్నం ఐటీలో ఓల్డ్ ఐటీ గవర్నమెంట్ ఐటీలో ఉంది. నర్వ ఐటీ అంటే మీకు చింతపల్లిని చూపిస్తుంది కానీ అది వైజాగ్లో ఉందండి. నర్వ ఐటీ ఉంది, పక్కనే గర్ల్స్ ఐటీ ఉంది, స్టీల్ సిటీ ఐటీ ఉంది. సో మీకు 4 ఐటీలో ఉన్నాయి. మీరు ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఒక్కొక్క ఐటీలో ఎన్నెన్ని ట్రేడ్ సీట్స్ ఉన్నాయి ఫస్ట్ చూసుకోండి. చూసిన తర్వాత ఏ ట్రేడ్ తీసుకుంటే బాగుంటుంది అనుకోండి. మీకు తెలుస్తుంది ఏ ట్రేడ్కి ఎన్ని అప్రెంటిస్ వచ్చి కూడా మీకు అంతా ఆన్లైన్ అండి ఇప్పుడు, కాబట్టి ఆన్లైన్లో కూడా కనిపిస్తుంది. దయచేసి పేరెంట్స్కి ఏం చెప్తుంటే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పిల్లలు చాలా బాగా చదువుకున్న వాళ్ళు, మంచి 10th క్లాస్ మంచి మార్క్స్ వచ్చిన పిల్లలకి మీరు అదే చేయండి ఇదే చేయండి అనుకోకండి. ఎలక్ట్రీషియన్ మెక్ కూడా ఉంది కదండి, డీజిల్ మెకానిక్ ఉందండి, అవన్నీ చాలా ట్రేడ్స్ ఉన్నాయండి. మాకు అదే కావాలి, R&Ds ఒకటి వచ్చింది, మీరు ఇదే చేయండి అనుకోకండి. ఏదైనా ఐటీఐ చేసిన స్టూడెంట్కి 100% గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుందండి. దయచేసి పేరెంట్స్కి ఎందుకు మరొకసారి చెప్తున్నానంటే అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. పిల్లలకి ఒకసారి అవకాశం ఇవ్వండి. మనకు నచ్చిన ట్రేడ్ వాళ్ళు తీసాక వాడు సమంగా కాలేజీకి రాలేదనుకోండి, అనవసరంగా ట్రేడ్ వేస్ట్ అయిపోతుంది, ఒక స్టూడెంట్ ఉండిపోతాడు. అలా కాకుండా మీరు దయచేసి నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి పిల్లల మాట కూడా మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పబ్లిక్లో పిల్లలు తిరుగుతున్నారు, కాస్త ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనమాట. ఏదో మ్యాషన్ చేస్తే వాడు ఏదో తప్పి పని పట్టుకుంటున్నాడు అనుకోండి. మ్యాషన్ ఏంటి అనుకోండి, మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఇస్తాం, దాంట్లో మీకు మ్యాషన్ పని అని చెప్పి ఏమీ రాదు. అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారని చెప్తున్నాను. ప్లంబర్ అంటే ఏంటి అనుకుంటున్నారు. ప్లంబర్ మీరు అవుట్ ఆఫ్ వెళ్ళాలనుకుంటే ప్లంబర్ ట్రేడ్ చాలా మంచిదండి. మీకంటే రైల్వేలో జాబులు చాలా ఈజీగా వస్తాయండి ప్లంబర్ ట్రేడ్కి కూడా. సో కార్పెంటర్ ఉంది కదా, కార్పెంటర్ కూడా రైల్వే జాబులు చాలా అడ్డీగా వస్తాయి. కోపాకి డిఆర్డీఓలు వస్తాయి. షీట్ మెట్లు అయితే మీకు ఇక్కడ ఉంది కదా, సారీ ఏంటంటే పోర్ట్ సైడ్ మీకు జాబులు వస్తాయండి. నేవీలో జాబ్స్ వస్తాయండి, పోలీస్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. సో మీరు ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఐటీ ఏం చదివినా 100% మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అందులో మాత్రం అసలు సందేహమే పడవద్దు. ముఖ్యంగా ఏ ట్రేడ్ వచ్చినా కూడా 100% తీసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం గట్రా చేయకండి. సెకండ్ కోర్స్లో మళ్ళీ సీట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెల్డర్ చాలా మంది వెల్డర్ తీసుకుంటే వదిలేశారు. వెల్డర్ చాలా మంచి ట్రేడ్ కదండి. అవుట్ ఆఫ్ వెళ్ళాలనుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా మీకు. అందరూ గవర్నమెంటే మీకు పంపిస్తుంది. ఇప్పుడు మనం ఓన్ మనీ పెట్టుకొని వెళ్ళాల్సిన పని లేదు. సో అందుకని మరొకసారి నేను ఈ టైంలో ఎందుకు చేస్తున్నానంటే 2 డేస్ నుంచి కౌన్సిలింగ్ వచ్చాను కదా, చాలా సీట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. పాపం పిల్లలు ఒకటి తీస్తానంటున్నారు, పేరెంట్స్ ఒకటి అంటున్నారు. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలక్ట్రీషియన్ అని అప్పుడు అనుకోవద్దు, ఫిట్టరే కావాలని అసలు అనుకోవద్దు. ఎందుకంటే దానికంటే మంచి ట్రేడ్లు చాలా ఉన్నాయి. ఎంఎంఈ అయితే మీకు ఆర్టీసీలో జాబ్స్ వస్తాయండి. మీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తారు, బస్ డ్రైవింగ్ నేర్పిస్తారు, అప్రెంటిస్ ఉంటుంది అందులోన. సో మీకు ఎంఎంఈ ఉంటుంది, ఎంఎంటీఎం ఉంది, మెషినిస్ట్ ఉంది, టన్నర్ ఉంది, అవన్నీ చాలా మంచి ట్రేడ్స్ అండి. సో పేరెంట్స్ అందుకు ముఖ్యంగా చెప్తున్నాను, పిల్లలకు కూడా చాయిస్ ఇవ్వండి, వాళ్ళకి నచ్చిన ట్రేడ్ తీయండి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, కంగారు పడొద్దు.
కూల్గా రిలాక్స్గా ఉండి ఆలోచించుకొని కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకండి. ఏ ట్రేడ్ ఐటీఐ చేసినా కూడా ఉద్యోగం 100% వస్తుంది. స్టూడెంట్ని ఖాళీగా ఉంచేసి ప్రైవేట్ కాలేజీకి పంపించేసి లాట్ ఆఫ్ మనీ వేస్ట్ చేసుకోవద్దండి. గవర్నమెంట్ కాలేజ్ 60 రూపీస్తో మీకు కాలేజ్ సీట్ వస్తుంది. సో ఈ సదవకాశాలు అందరూ వినియోగించుకొని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.